వర్ధిల్లి వెంకటేశ్వర్లు గారు రాసిన కొండమల్లు నవల ఒక కథ కాదు. అది అడవిలో పుట్టిన జీవన సత్యం. అది చెంచు జాతి ఉనికికి అద్దం. అది తరతరాలుగా వినిపించని స్వరం. కొండమల్లు నవల ఆవిష్కరణ సందర్భంగా అడవుల నడుమ పుట్టిన చెంచు జాతి ఆడబిడ్డలు హైదరాబాద్ నగర హృదయం గచ్చిబౌలి వేదికపై తమ నాట్యంతో మైమరపించారు. వేదికపై వాళ్ళు చేసింది డ్యాన్స్లా లేదు, తమ జీవితాన్ని చూపించినట్టుగా అనిపించింది. మన మాజీ మంత్రి హరీష్ రావు గారి ముందే వారి ప్రతి అడుగు ఆహా అనిపించేలా చేసింది. అలంకారాల కంటే ఆత్మగౌరవం గొప్పగా కనిపించింది. అభినయానికి మించిన అనుభవం మాట్లాడింది. కొండమల్లు నవలలోని చెంచు జీవితం అక్షరాల నుంచి బయటకు వచ్చి నాట్య రూపంలో సాక్షాత్కరించిందా ఆ క్షణం అన్నట్లుంది. అడవి సంస్కృతి, జీవన విలువలు, తల్లి ప్రకృతితో ఉన్న బంధం అన్నీ ఒకే తాళంలో కలిసినట్టుగా అనిపించింది. అడవిలో పుట్టిన సంస్కృతి నగర వేదికపై తలెత్తుకుని నిలబడితే అది సాధారణ ఘటన కాదు. సంస్కృతి గెలుపు, గుర్తింపు గెలుపు, చెంచు జాతి గర్వం. ఈ క్షణం వాళ్ళు చేసిన ఈ నాట్య ప్రదర్శన చెంచు సమాజానికి ఇచ్చిన గౌరవం. కొండమల్లు కథకు దక్కిన జీవం. సాహిత్యం, సంస్కృతి కలిసిన అపూర్వ క్షణం. అడవి నుంచి వచ్చిన అడుగులు ఈరోజు నగర హృదయాన్ని కదిలించాయి. చెంచు జాతి ఆడబిడ్డలు వేదిక మీద కాదు, మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.